హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనము ఈరోజు రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఉన్న ఈ బంధంలో మీరు మీ రిలేషన్షిప్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే మీ వ్యక్తితో ఈ బంధాన్ని మీరు కొనసాగించవచ్చా లేదా, అసలు మీ వ్యక్తి ఉద్దేశాలు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి, అంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయం మీ లైఫ్కి సంబంధించి తీసుకుంటారు, దానివల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా ఏంటనేది ఈ రిలేషన్షిప్ రీడింగ్లో ఈరోజు మనం చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఆటోమేటిక్గా చాలామంది వీడియోస్ వాచ్ చేస్తారు. వాటి వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు మార్పులు చేసుకోవడానికి మీరు ఒక ఏమంటారండి, ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీలాగా చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక సొల్యూషన్ ఈ టారో రీడింగ్ రూపంలో మీరు కూడా ఒక వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మన రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండ్ ఏమంటామండి, ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా ఈ వీడియో మీకు సంబంధించిన రీడింగ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో, మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో, ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది మన మనసులో అనుకుంటున్నాము అంటే దానికి ఆన్సర్ ఈ విధంగా ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం, అందులో ఆన్సర్స్ యూనివర్స్ మీకు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక ఏమంటామంటే ఒక జర్నీ అండి. ఇదొక స్పిరిచువల్ జర్నీ. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము మరి మీకు మీ వ్యక్తితో ఉన్న బంధానికి, అది ఎలాంటి బంధమైనా సరేనండి. మీరు మ్యారేజ్ అయ్యి ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు మ్యారేజ్ చేసుకోకుండా కొద్దిమంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు, కొద్దిమంది అన్మ్యారీడ్ ఉండి కూడా చాలా మంచి ప్రేమించుకొని మా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశాలతో ఉంటారు. ఏదో కారణాల వల్ల మీరు దూరం అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మీ జీవితంలో రిలేషన్షిప్ పరంగా. అలాగే ఇమోషనల్గా మీరు మ్యారీడ్ ఉన్న, వేరే పర్సన్ మ్యారీడ్ ఉన్న, ఏవైనా కానివ్వండి, ఇక్కడ ఏమవుతుందనంటే ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పడిన తర్వాత మన మనసు ఎవరినైతే ఇష్టపడుతుందో వాళ్ళతోనే ఉండడానికి ఇష్టపడుతుంది ఆటోమేటిక్గా. సో ఇదంతా కూడా ఒక ఇమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు మనము. సో దాంట్లో చాలా వరకు బాధలు పడేవాళ్ళు ఈ విధమైన వీడియోలు చూడటము, వాళ్ళు హీల్ అవ్వడము, వాళ్ళు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్తో ఇది జరుగుతుందని నమ్మడము, ఇలా దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి పర్పస్ఫుల్ టారో రీడింగ్ అండి ఇది. సో మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుంటున్నారు. సో పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల కూడా మీకు మీ జీవితంలో జరిగే అన్ని లైఫ్ సిచ్యువేషన్స్కి ఒక లైఫ్ సొల్యూషన్ అనేది కూడా మీరు ఈ వీడియోస్ రూపంలో తీసుకోగలుగుతారు. కాబట్టి నా నా పర్సనల్ సజెషన్, టేక్ పర్సనల్ రీడింగ్. ఓకేనా? మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ అనేది మీకు అక్యురేట్గా మీ పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే వస్తుంది. ఓకేనా అండి? సో అది ఛార్జబుల్ ఉంటుంది. మీకు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి ఎలాంటి రీడింగ్, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ మీకు తెలుసుకోవాలనుకున్న టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అక్యురేట్గా వస్తుంది మీకు రీడింగ్ కూడా. ఓకేనా అండి? సో పర్సనల్ రీడింగ్ కూడా మీరు ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనము రీడింగ్లో ఒకసారి చెక్ చేద్దామండి. అసలు మీ వ్యక్తి ఉద్దేశాలను బట్టి అసలు ఫ్యూచర్లో మీకు ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో దానికంటే బిఫోర్ ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ ఈరోజు మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, అంటే ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, మిమ్మల్ని ఇష్టపడిన మీ వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా. సో మరి ఆ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఒక్కసారి రీడింగ్లో చూద్దామండి. ఫస్ట్ అయితే అసలు వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో చూద్దాం. సో మీ వ్యక్తిని మీరు మనసులో తలుచుకోండి, యూనివర్స్ని అడగండి. మీ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారని మీరు అడగండి. కరెంట్ ఫీలింగ్స్ అండి ఇది. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. ఓకే? మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో మీ వ్యక్తి మనసులో ఇప్పుడు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, సపరేషన్లో ఉన్న వాళ్ళకి. మీ వ్యక్తి అసలు ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని తిట్టుకుంటున్నారా, కోపడుతున్నారా, ఇంకా మీ మీద ఇంకా కోపం ఉందా, లేదంటే ప్రేమిస్తున్నారా, ఇష్టపడుతున్నారా, మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మన మనసు ఆడే గేమ్ అండి ఇదంతా. అవునా కదా? మన మనసు, మీ ఆలోచనలు, మీ మైండ్ ఆడే గేమ్. మైండ్ గేమ్ అనండి ఇక. మైండ్ గేమ్, మనసుతో మైండ్ ఆడే గేమ్. ఎస్, ద మూన్ చూసారా? మీ మనసుతో
మీ మనసుతో ఆడే గేమ్ మైండ్ పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తుంది అనమాట ఆలోచనలతో. ఒంటరిగా ఉండి ఏడవడం, బాధపడటం, ఆలోచించడం, ఏం జరుగుతుందో అని ఒక భయం, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ కూడా ఉన్నాయి మీ మనసులో. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ మనసులో ఏమున్నాయో చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ యొక్క చాలా ఆలోచిస్తున్నారు. సో మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తిడుతున్నారా, పొగుడుతున్నారా, బాధపడుతున్నారా, ఏం జరుగుతుంది? బాబోయ్, చాలా ప్రేమ చూపిస్తున్నారు. 2 ఆఫ్ కప్స్. ఓకే, సో 2 ఆఫ్ కప్స్ అంటే అర్థం ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు, బాగానే ఇష్టపడుతున్నారండి. మీరు ఏదో అనుకుంటున్నారు, బట్ అలాగేం లేదు. మీ వ్యక్తి మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక కార్డు కింద పడింది, తీస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ ఇదంతా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అండి. అంటే మీ పైన ఎక్కువగా కనెక్షన్, డీప్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఫీలింగ్స్ అండి. ఈ ఫీలింగ్స్లలో వీళ్ళు ఎలాంటి వర్క్ చేసినా, ఏం చేస్తున్నా సరే మీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం అన్నట్టుగా. అంటే నేను ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా కూడా నీ గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నట్టుగా. అంటే ప్రజెంట్ మీ గురించి మీ పర్సన్ అయితే చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ అయితే మంచి ఏమంటారండి, ఒక మెచ్యూర్డ్ పర్సనే. ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారండి. మిమ్మల్ని ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, మీతో ఒక మంచి లైఫ్ కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. తప్పకుండా అండి, వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలలో కూడా కనిపిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీకు దూరంగా ఉన్నారు, కానీ వీళ్ళ మనసులో మీరు చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయి ఉన్నారని చెప్పొచ్చు. సో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ద వరల్డ్ అని అంటే ఇక్కడ చూడండి, మిమ్మల్ని ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అంటే ఇక్కడ మీ కార్డును చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఒక మంచి ప్రపంచాన్ని చూశారు. మంచి ప్రపంచం అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి ఇష్టమైన వ్యక్తి మన పక్కన ఉంటారో, ఇప్పుడు మన ప్రపంచం అనేది ఎంత బాగున్నా సరే మీతో ఉన్న ఆ ఆనందం ఎక్కడ కూడా మనకు దక్కదు. సో దట్ కైండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే మీరే. అంటే మీరే ప్రపంచం అందుకని అన్నారు. సో మీరే ప్రపంచం అని ఎందుకు అన్నారంటే, ప్రపంచం అనేది చాలా అందమైనది. ప్రకృతి, సముద్రాలు, లేకపోతే ఇంకా ప్రకృతి అందాలు, ఓకే, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన లైఫ్లో మనం ఎంజాయ్ చేసే లగ్జరీ లైఫ్, మంచి డబ్బు ఉండడము, మన చుట్టూ ఒక మంచి బంధాలు ఉండడము. సో ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఎన్ని అందాలు ఉన్నా, ఎన్ని వింతలు ఉన్నా, లేకపోతే ఎంతమంది మనతో ఉన్నా, మీతో ఉన్నప్పుడు ఆ ప్రపంచాన్ని మర్చిపోతారనమాట. సో అలాగే మీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ గురించి కూడా ఇలాగే అనుకుంటున్నారనమాట. నువ్వు ఉంటే నా పక్కన నా ప్రపంచమే మారిపోతుంది, నా ప్రపంచాన్ని నేను మర్చిపోతాను, నేను ఎంత హ్యాపీగా ఉంటాను, ఎంత ఫ్రీగా నీతో అన్ని షేర్ చేసుకుంటాను, ఎంత ఫ్రీగా నీతో ఉంటానంటే అసలు ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకా వేరే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి నేను అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నా, వాళ్ళని నిన్ను చూడలేకపోతున్నాను వాళ్ళల్లో. సో యు ఆర్ మై వరల్డ్. అండ్ ఫ్రీడమ్ ఉండేది నాకు. అంటే ఫ్రీడమ్ అని అంటే నీతో అన్నీ షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ నాకు నీతో ఉండేదన్నమాట. అండ్ నువ్వు కూడా నన్ను అంత ఫ్రీగా ఉంచడం, నువ్వు అంత నమ్మకంగా ఉండడం, నేను నీ పైన అంత నమ్మకంగా ఉండి నీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడము, ఒక మంచి లైఫ్ అనమాట. అంటే నేను ఏదైతే మిస్ అవుతున్నానో అది నాకు ఇప్పుడు కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీగా నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను ఏం మిస్ అవుతున్నానో నీకు దూరం అయిపోయిన తర్వాత అని చెప్పేసి మీ వ్యక్తి అనుకోవడం. అండ్ ద మెజిషియన్ కార్డ్ అని అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి ఒక అన్ని రకాలుగా లైఫ్లో ప్రతిదీ కూడా ఇట్లా సిస్టమేటిక్గా ఉండాలని కొద్దిమంది అనుకోవడం అండి. అంటే ఇట్లా జరగాలని అనుకోవడం, సో ఇదే జరగాలని అనుకోవడం, ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు. సో ఇక్కడ మీతో ఏంటి రిలేషన్షిప్ అని అంటే, మెజిషియన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి ఇలా జరగాలని నేను అనుకున్నాను కదా, నేను అన్నీ అనుకున్నాను, నువ్వు కూడా నాతో ఉన్నప్పుడు మనం ఇద్దరం అనుకున్నాం. సో ఏదో ఒక మంచి ప్రపంచం మనం క్రియేట్ చేసుకుందాము, మనకంటూ ఒక మంచి లైఫ్ క్రియేట్ చేసుకుందాము, ఫ్యూచర్లో ఇద్దరం ఎలాంటి ఢోకా లేకుండా, ఎవరితో కూడా మనకు ఇలా డిస్టర్బెన్సెస్ లేకుండా, మనం ఒకరికొకరు కాంప్రమైజ్ అయిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాము. అండ్ నేను కూడా అలాంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. నాకు అన్ని రకాలుగా
నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అలాగే నేను ఇబ్బంది పడడం కూడా నాకిష్టం లేదు. సో, నేను కూడా ఎదురు చూస్తున్నాను. టైం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకెప్పుడు టైమొస్తుందా? నేనెప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి నేను సార్ట్ ఔట్ చేసుకొని నేనొక నిర్ణయం తీసుకుందామా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుందన్న ఆ నమ్మకం కూడా నాకుంది. అంటే ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక మంచి మ్యాజిక్ భగవంతుడు నాకు తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడన్న నమ్మకం కూడా నాకుంది. అండ్ సమ్ పర్సన్స్ ఎట్లా ఉన్నారనంటే, నేను చెప్పింది జరిగితేనే అంటే మీ పరంగా అంటే నువ్వు ఇప్పటికి కూడా ఇంకా నువ్వు అర్థం చేసుకోవట్లేదు నన్ను. సో, బట్ ఎప్పుడైతే నువ్వు నా మాట ఇంటావో, నేనప్పుడే నీ లైఫ్‌లోకి తిరిగొస్తాను ఖచ్చితంగా. నువ్వంటే ఇష్టం లేదని నేను చెప్పట్లే. నువ్వంటే నాకు చాలా ప్రేమ. సో, నువ్వంటే ఇష్టం. ఓకే. మనము మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు గదా! అట్లా. అంటే మీకు మీ పార్ట్నర్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండేనండి ఒకప్పుడు. సో, చాలా మంచి బాండింగ్ గూడా ఉండేదనమాట. అప్పుడు మిమ్మల్ని మీ వ్యక్తిలో మీరు మీ వ్యక్తిలో చూసుకోవడం. అంటే ఒకరినొకరు అంటే ఇప్పుడు చూడండి కాపీ పేస్ట్ అంటాం గదా! ప్రింట్. సో, కాపీ పేస్ట్ అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీ పర్సన్ వ్యక్తిత్వం గూడా అలాంటిదనమాట. అంత జెన్యూన్‌గా మీ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ అనేది దూరమైంది. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి ప్రేమ లేదు అనేదైతే లేదండి. 100% ఇక్కడ మీ వ్యక్తి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదండోయ్! మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు. మీ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు. మీ స్టేటస్‌లు చూస్తున్నారు. ఫోటోలు చూస్తున్నారు. వేరే వాళ్ళతో ఫ్రెండ్స్‌తో కూడా మీ గురించి డిస్కస్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారా అని మిమ్మల్ని ఒక స్పై చేయడం కూడా జరుగుతుంది. మీ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదండి. 100% ఇక్కడ మీ వ్యక్తి మీ వెనకాలే ఉన్నారు. మీ మీ చుట్టూనే ఉన్నారు. అది అర్థం చేసుకోండి. అండ్ ఆల్రెడీ కొద్దిమందికి తెలిసుంటే కూడా మీరు మీ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశ్యం కాదు. యాక్చువల్‌గా ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి కూడా మీ వ్యక్తి మీ నుంచి దూరంగా ఉన్నట్టు కూడా ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ద చారియట్ కార్డ్ అనంటే ఇక్కడ మీ వ్యక్తి కూడా అర్థం చేసుకుంటున్నారండి. ఇప్పుడిప్పుడు కొంచెము బయట పడుతున్నారు. ఇప్పుడు మీకు మీ పర్సన్‌కున్న లైఫ్ సిట్యుయేషన్స్‌లలో మీకు మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నిదానంగా బయటపడటం కూడా జరుగుతుంది. అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బేరీజ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఏది తప్పు, ఏది రైట్, నాది తప్పా, నా సైడ్ నుంచి ఏమైనా రాంగ్ ఉందా, నేనేమైనా తప్పు చేశానా, నేను కూడా తొందరపడ్డానా, ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్‌కి కారణం నేను కూడా ఉన్నానా. సో, ఇలాగా మీ వ్యక్తి ఏంటంటే పాలు, నీళ్ళుకి తేడా తెలవడం అంటారు గదా! సో, అలాగా ఇప్పుడు మీ వ్యక్తికి అర్థమవుతుంది ఎవరిది తప్పు. థర్డ్ పర్సన్ ఎవరైనా మీ వ్యక్తికి మీ పైన చెప్పుంటే గూడా ఇప్పుడు వాళ్ళకి అన్నీ గూడా అర్థమవ్వడం గూడా జరుగుతుందనమాట. సో, ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నాకు దూరం అయిపోయిన తర్వాతనే నాకు అన్నీ గూడా తెలుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ద మూన్ అంటే ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారండి. ఒంటరిగా ఉన్నారు. మీ పర్సన్ గురించి 24/7 ఇంకా మీకు అట్లాగే ఉంటదండి. ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి కదా! సో, వాళ్ళు దూరమైతే ఇంకా అందని చందమామలాగా అయిపోయింది మీ పరిస్థితి. అసలొస్తారో రారో, ఉంటారో లేదో, వేరే వాళ్ళెవరో చెప్పిన దాన్ని బట్టి నన్నెందుకు ఇట్లాగా నట్టేట్లో ముంచేశారని గూడా అనుకుంటారు గదా కొద్దిమంది. సో, అలాగా అన్నెసెసరీగా నన్ను నెగెటివ్‌గా ఆలోచించుకొని, నన్ను అర్థం జేసుకోకుండా ఈ పర్సన్ నన్నెందుకు ఇలా జేశాడు, అసలు మా లైఫ్‌లోకి ఎందుకొచ్చారు అన్న ఆ బాధ గూడా మీ మనసులో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే కరెంట్ ఫీలింగ్స్‌లో అయితే మీ పైన చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. నేను ఎన్ని తీసాను కార్డ్స్? 5 తీసానా? ఓకే. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ కదా! సో, ఇంకొక కార్డ్ వస్తుందేమో చూద్దామండి. ఓకే. సో, ఇక్కడ ఇది సిక్స్త్ కార్డ్ ఇది. సో, 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, 9 ఆఫ్ పెంటికల్స్ అనంటే వీళ్ళు కూడా మీతో జీవితంలో ఏం కోరుకుంటున్నారంటే ఒక స్టెబిలిటీ అండి. ఒక మంచి లైఫ్ టైమ్ కమిట్మెంట్, మంచి స్టెబిలిటీ అండ్ మీకు మీ పర్సన్‌కి మంచి ప్రేమ ఉండాలని కోరుకుంటున్నారు. ఏవైనా చెడు ఉద్దేశాలున్నా సరే వీళ్ళ మనసులో గాని, మీ మనసులో గాని అవన్నీ గూడా పక్కన బెట్టేసి మనం హ్యాపీగుండాలి అన్న ఉద్దేశ్యం గూడా వీళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అంటే కష్ట సుఖాలండి. ఇగ ఏవున్నా సరే అన్నిటిని గూడా ఎదుర్కొంటూ హ్యాపీగుండాలని నాకుంది ఇప్పుడు నాకు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, ప్రేమ అయితే ఉందండి. 100% మీ వ్యక్తికి మీ పైన ప్రేమ చాలా సీరియస్‌గానే కనిపిస్తుంది. కాకపోతే మరి మీరే అర్థం చేసుకోండి ఎందుకు దూరంగా ఉన్నారు? ఏంటి పరిస్థితులు? మీ జీవితంలో ఎవరున్నారు మధ్యలో? మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఎవరున్నారు? ఎవరి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఇవన్నీ గూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నాయి. సో, మీ వ్యక్తి మంచి పర్సనేనండి. చాలా ఎమోషనల్ పర్సన్. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆహ్, రావాలి అని మేబీ అనుకుంటున్నారా లేదా అనేది మనము తర్వాత చూద్దాం. సో, ఈ వ్యక్తితో మీ బంధం ఎక్కడి దాకా వెళ్తుందనేది చూద్దామండి. సో, ఈ వ్యక్తితో మీ బంధం ఎక్కడి దాకా వెళ్తుంది అనే క్వెషన్ ఎందుకొస్తుంది అనంటే, మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు? ఎప్పటి వరకు మీ వ్యక్తి కోసం ఎదురు చూస్తారు? అండ్ ఆ నమ్మకం ఉంచుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఆ
ఆ నమ్మకం అనేది వర్కౌట్ అవుతుందా లేదా? అంటే అసలు ఎందుకు వెయిట్ చేయాలి మీరు? ఇప్పుడు కాని పని గురించి మీరు ఎందుకు వెయిట్ చేయాలి? లేదా అవుతుంది, సో వెయిట్ చేయాలా వద్దా? ఇవి మీకు ఒక క్లారిటీ కావాలి కదా. సో ఆ క్లారిటీ కోసమైనా సరే ఈ టారో రీడింగ్లో మీకు యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్తో మీకు ఒక సొల్యూషన్ అనేది అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఏదైనా కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు మీ మీ వ్యక్తితో ఉన్న బంధంలో మీరు మెచ్యూర్డ్గా ఆలోచించడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు మెచ్యూర్డ్గా ఆలోచించాలంటే ఎంతవరకు మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది, అసలు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా, కాకుండా కూడా నేను ఎందుకు వెయిట్ చేయాలా, ఎందుకు ఇంకా నమ్మకం పెట్టుకోవాలా? మీ వ్యక్తి అసలు ఇష్టపడ్డా కూడా, ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికో భయపడో, లేకపోతే సిచ్యువేషన్స్కి భయపడో, లేకపోతే మీకు దగ్గర డబ్బు లేదనో, అందం లేదనో, లేకపోతే ఇంకా ఎవరైనా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నచ్చకనో, ఇవన్నీ రీజన్స్ చెప్పి మీతో దూరంగా ఉన్నా మీరు ఎప్పుడో వాళ్ళకు కమిట్ అయ్యారని, వాళ్ళ ప్రేమగా ఇద్దరు ఉన్నారని చెప్పేసి అదే మీరు మనసులో పెట్టుకొని ఇప్పటికి కూడా ఆ వ్యక్తితో వర్కౌట్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మనము మరి ఈ రిలేషన్షిప్లో ఉండాలి? ఇలాంటి ఆలోచనలు కొంచెం స్ట్రాంగ్గా చేయాలి మీరు. సో ఎనీవే అండి, నేనైతే టారో రీడింగ్లో నేను యూనివర్స్ నుంచి మీ లైఫ్కి సంబంధించి అయితే నేను క్వశ్చన్ అయితే అడుగుతాను. ఏంటంటే అసలు మీ బంధంలో ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఇద్దరికి. ఎనీవే నేను మళ్ళీ ఒకసారి చూస్తాను ఈ వ్యక్తితో మీ బంధం ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఈ వ్యక్తితో వీళ్ళ బంధం ఎక్కడి దాకా వెళ్తుంది? సో ఈ వ్యక్తితో ఈ బంధం ఎక్కడి వరకు వెళ్తుంది? యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అండ్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వీళ్ళిద్దరి బంధం అసలు ఎక్కడి దాకా వెళ్తుంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ అండి. సో మీ ఇద్దరి బంధం, ఈ వ్యక్తితో మీ బంధం ఎక్కడి దాకా వెళ్తుంది? ఈ వ్యక్తితో మీ బంధం ఎక్కడి వరకు వెళ్తుంది? అంటే మీ రిలేషన్షిప్లో పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా చూద్దాం. సో ఇదేనండి ప్రాబ్లము, ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో మీ రిలేషన్షిప్స్లో మంచి డిస్టర్బెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి మీకు 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ద మెజిషియన్ కార్డ్ అండ్ ఇక్కడ మీకు నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఆల్సో ఇక్కడ మీకు 5 ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ అండ్ ఇక్కడ మీకు 4 ఆఫ్ కప్స్. సో నాకు తెలిసి మీ రిలేషన్షిప్లోనండి ఎక్కడి దాకా వెళ్తుంది మీ రిలేషన్షిప్ మీ వ్యక్తితో అని అంటే ఇదంతా కూడా మీరు తీసుకునే డెసిషన్ బట్టే ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ చూడండి మీ వ్యక్తి అయితే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మీకు మీ వ్యక్తికి ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఐఎమ్ లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్ అండి. ఇది ఫ్యూచర్, ఇది ప్రజెంట్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నంత కూడా ప్రజెంట్. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఫ్యూచర్లో ఉంటుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే పాస్ట్లో ఉన్న జీవితము ఎంతో హ్యాపీగా ఉన్న జీవితం ప్రజెంట్ ఉందా? లేదు కదా. వాళ్ళు మీకు దూరం అయిపోయారు, మీరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఒకళ్ళ దగ్గర ఉన్నా మీతో బంధాలు సరిగ్గా లేవు. సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా? సో ఇక్కడ మీ వ్యక్తి అంటే మీ ప్రేమని పొందడానికి ఇష్టపడటం లేదు ఫ్యూచర్లో. ఓకే, ఇష్టపడటం లేదు అని అంటే ఏంటంటే ఇంకా స్పేస్ కోరుకోవడం అని అంటే ఇంకా సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉంటున్నారు. అంటే నాకే బంధాలు వద్దు, నాకేమొద్దు, నా జీవితం నాకు కావాలి, నా ఆనందం నాకు కావాలి, సో నాకు స్పేస్ కావాలి. ఓకే, సో ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు మేబీ వాళ్ళు కొంచెం మీ పైన ప్రేమ ఉంది, వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కొంచెం తక్కువనే ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో ఎదుర్కొంటారండి, ప్రాబ్లమ్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. స్లీప్లెస్ నైట్స్. కింద చూడండి ఎన్ని కత్తులు ఉన్నాయి, పైన చూడండి ఎట్లా ఉన్నాయి. అంటే ఏంటి, దేవుణ్ణి ప్రార్థించుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు ఇక్కడ. అంటే దేవుడా నాకు ఉన్న ఈ కష్టాలన్నిటినీ తీర్చు అని చెప్పేసి పడుకొని వీళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్, స్పేస్ కావాలి వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏంటంటే హ్యాపీగా లేరు కాబట్టి, సో ఒక మనశ్శాంతి కావాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనకి రీడింగ్ అప్పుడే పడిందండి 9 ఆఫ్ స్వార్డ్స్. స్లీప్లెస్ నైట్స్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఇన్ ద రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ వ్యక్తి వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ పైన ఆలోచనలు చేస్తారండి ఫ్యూచర్లో. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగడం కోసం మాత్రమే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ జీవితంలో ద మెజిషియన్ కార్డ్ అని అంటే నిర్ణయం అనేది మీరే తీసుకోవాలండి.
ఎలా ఉంటదంటే మీ జీవితంలో ప్రస్తుతం మీతో మీ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్ అనేది మీకు చాలా స్ట్రాంగ్‌గా తెలుసు. అవునా కదా? సో, ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రమే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకనంటే మీకు మీ వ్యక్తికి రిలేషన్‌షిప్‌లో ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి. ఆ మెచ్యూరిటీతో మీరు ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోండి. సో, ద మెజిషియన్ కార్డ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఒక మేజర్ చేంజ్ మీ లైఫ్‌లో రాబోతుంది. అది ఏ విధమైన చేంజెస్ వస్తాయనేది నేను నెక్స్ట్ రీడింగ్‌లో చెప్తాను. సో, అంటే ఐ మీన్ ద నెక్స్ట్ కార్డ్స్ నేను చేసి చెప్తాను. ఒక మేజర్ చేంజ్ అయితే మీ జీవితంలో రాబోతుందండి. అది మేజర్ చేంజ్ అనేది ఏంటి మేడం? ఏంటి కథ అనంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఇక్కడ ఈ నైట్ ఆఫ్ కప్స్ అనేది 2 రకాలుగా సూచిస్తదండి. నాకైతే అనిపిస్తుంది ఇక్కడేంటంటే, ఇక్కడ మీ నుంచి మీ పర్సన్ దూరం అయిపోవడం అనేది ఒకటి 50% కనిపిస్తుంది. 50% మాత్రమే. నేను తర్వాత చెప్తా. రీకన్సిలేషనా, బ్రేకప్ అనేది తర్వాత చెప్తాను. తొందరపడకండి. తొందరపడి బాధపడొద్దు. ఓకే. సో, ఇక్కడేంటంటే 2 రకాలండి. నైట్ ఆఫ్ కప్స్ అనేది ఒక ప్రేమ బంధాన్ని ఇంకా పెంచుకోవడం, దగ్గర చేసుకోవడం అనేది సూచిస్తుంది. ఇంకొకటి ఏంటి చూపిస్తుందంటే, మీ నుంచి ఆ ప్రేమ నుంచి దూరం అయిపోవడం అనేది కూడా చూపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మూవ్ ఆన్. సో, అందుకనే నేను రీకన్సిలేషన్ ఆర్ బ్రేకప్ అనేది నేను తీస్తా. కాబట్టి ఈ కార్డ్ నేను ఇక్కడ పెడుతున్నా. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తున్నారా? లేకపోతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారా? దానికి నేను క్లారిటీ ఇస్తా. నాకిక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనుకోండి. తప్పకుండా యూ ఆర్ లాసింగ్ ద పర్సన్. ఓకే. మీరు బాధపడుతున్నారు ఇక్కడ. అంటే మీ వ్యక్తి పట్ల మీరు తీసుకున్న నిర్ణయం, లేదంటే మీ వ్యక్తి మీ పట్ల తీసుకున్న నిర్ణయం. దానివల్ల ఏంటంటే ఒకటి లాస్ ఆఫ్ పర్సన్. దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ నెగెటివ్ కార్డ్ అండి. బ్రేకప్‌కి, సిట్యుయేషన్‌కి ఇది ఒక నెగెటివ్ కార్డ్. లేదా ఇప్పటి వరకు మీరు ఉన్న ఆ నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటపడటం. 2 రకాలుగా. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ చూడండి, డెత్ కార్డ్. సో, ఇక్కడ ఈ డెత్ కార్డ్ అనంటే అర్థం ఏంటంటే, ప్రస్తుతం మీరు పడుతున్న బాధల నుంచి ఒకటి మీరు బయటపడటం అనుకోవచ్చు. న్యూ డైరెక్షన్ అంటే కొత్త రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం అనుకోవచ్చు. అంటే అదే పర్సన్‌తో, లేదంటే న్యూ పర్సన్‌తో ఒక ఒక మంచి పాజిటివ్ లైఫ్‌లోకి ముందుకు వెళ్ళడం. అంటే మీ జీవితంలో ఇప్పుడు ఏం ఏం జరగట్లేదు. అంటే మీ రిలేషన్‌షిప్‌లో ఏం జరగట్లేదు. ఎలా ఉందో అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తున్నాను అని ఉంటారు కదా! అది మారిపోతుందండి. కర్మ చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా మీ మీ జీవితంలో ఒక మేజర్ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే కొత్త లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. అదేంటి అంటే ఒకటండి, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్‌లోకి తిరిగి రావడము. అది మీరు మీ ఎక్స్ పర్సనా, అంటే అదే మీరిప్పుడు ఇష్టపడే పర్సనా, లేదనంటే న్యూ పర్సనా ఎవరో ఒకళ్ళు. అదర్‌వైజ్ ఆ పర్సన్ మీరు ప్రేమించినా సరే మీ ప్రేమను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. 2 రకాలుగా అర్థం చేసుకోండి. ఒకటి, సేమ్ మీ పర్సనే వచ్చి మీ లైఫ్‌లోకి రావడం. లేదు అని అనుకుంటే వేరే పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం. లేదనంటే మీ పర్సన్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడం. మీరు ఇష్టపడే వ్యక్తి మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవడం. దాన్నే మనము న్యూ డైరెక్షన్‌లోకి వచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు మనము చూద్దామండి, అసలు రీకన్సిలేషన్ అనేది మీ పర్సన్‌తో అసలు ఉందా లేదా? ఏం జరుగుతుందనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, చాలా స్ట్రాంగ్‌గా అయితే ఇక్కడ నాకు పాస్ట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ సక్సెస్‌ఫుల్ కార్డ్స్ వచ్చినాయి. మ్యారేజ్ కార్డ్ వచ్చింది. 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకే. ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. ద చారియట్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్స్ ఇక్కడ పైన బాటమ్ ఆఫ్ ద డెక్‌లో మాత్రం పాజిటివ్‌గానే ఉన్నాయి. వావ్! సూపర్. సో, ఇవన్నీ అయితే మనకి స్ట్రాంగ్‌గానే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ద లవర్స్ కార్డ్ వచ్చింది. ద క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇది ఫ్యామిలీ కార్డ్. ఓకే. 10 ఆఫ్ కప్స్. ఓకే. దీస్ ఆల్ ఆర్ ద వెరీ పాజిటివ్ కార్డ్స్. అండ్ ద చారియట్ కార్డ్. అండ్ అలాగే ఇక్కడ 6 ఆఫ్ కప్స్. ఓకే. దీస్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్. అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. సారీ, 4 ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ పాస్ట్‌లో ఇదంతా మీ జీవితంలో మేబీ జరుగుంటది, లేకపోతే జరుగుతుంది. నెక్స్ట్ ఇది జరుగుతుంది. కానీ మీ ప్రస్తుత రిలేషన్‌షిప్ పైన అది ఎలా ఎఫెక్ట్ పడుతుందనేది చూడండి. ఇదంతా కూడా మీకు జరుగుతదండి. కాకపోతే మీ ప్రెజెంట్ రిలేషన్‌షిప్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనేది, మీకు రీకన్సిలేషన్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఇవన్నీ అయితే పాజిటివ్ కార్డ్సేనండి. ఇదైతే జరుగుతది మీ జీవితంలో. అది నేను చెప్తాను ఆగండి. ఈ కార్డ్స్ అయితే నేను పక్కన పెట్టేస్తా. బాటమ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చిన కార్డ్స్ అన్ని కూడా పక్కన పెడుతున్నాను. స్లీప్‌లెస్ నైట్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి మీకు, మీ పర్సన్‌కి. సో, ఇది కూడా పెడతాను. ఇది మూవ్ ఆనా, లేకపోతే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తున్నారా? సో, కాకపోతే మీ లైఫ్‌లో పాజిటివిటీ అయితే వస్తదండి. ఇది చాలా స్ట్రాంగ్‌గా అయితే నేను చెప్పగలను. ఇక్కడ నెక్స్ట్ పాస్ట్ సారీ
ఈ 6 కార్డ్స్ చాలా స్ట్రాంగ్‌గా పాజిటివ్‌గా ఉన్నాయి. దానికి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ క్లియర్ అండి. ఇది పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారా? కొత్త పర్సన్ వస్తున్నారా? అనే దానికి మనము 2 కార్డ్స్ అయితే తీద్దాము. అంటే 2 సైడ్‌లలో 2 కార్డ్స్ తీద్దాం. ఇది మీకు ఎక్స్ పర్సన్‌తో, నెక్స్ట్ వచ్చేసి న్యూ పర్సన్‌తో రిలేషన్‌షిప్. సో ఎవరితో మీ బంధం అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది అనేది మనం ఒకసారి రీచెక్ చేద్దాం. బట్ మీ లైఫ్‌లో అయితే ఒక పాజిటివ్ లైఫ్ అయితే చూడబోతున్నారండి. మీ ద లవర్స్ కార్డ్ పాజిటివ్ లైఫ్ అయితే చూడబోతున్నారు. అది మరి మీరు రీకన్సిలేషన్ విత్ ఎక్స్ అనుకోండి, ఆ పర్సన్‌తోనే ఈ జీవితం ఉంటుంది. లేదు ఆ పర్సన్ కాదు ఇంకొక పర్సన్ వస్తున్నారు అంటే, ఆ పర్సన్‌తో మీ జీవితం హ్యాపీగా ఉండబోతుందని అర్థం. బట్ మీరైతే హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్‌లో. అది దాంట్లో నో డౌట్. సో నేనైతే ఫైనల్‌గా నేను 2 కార్డ్స్ నుంచి తీద్దామండి. మీ వ్యక్తితో రీకన్సిలేషన్ ఉందా లేదా? సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ ద వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా? వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా? అంటే వీళ్ళు ఇష్టపడే వ్యక్తినే వీళ్ళ జీవిత భాగస్వామిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది? మ్యారీడ్ అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి కోసం వీళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లేదంటే ఆ వ్యక్తితో వీళ్ళ బంధం బాగుండాలి, మళ్ళీ పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది? ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐఎమ్ టేకింగ్ టాప్ 3 కార్డ్స్ యూనివర్స్. 3 కార్డ్స్ అయితే నేను ఇక్కడ తీసేసాను. ఇది మీ ఎక్స్ పర్సన్ గురించి. ఎక్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సన్, మీ లైఫ్లో మీకు ఇష్టమైన వ్యక్తి ప్రజెంట్ ఎవరున్నారో వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను షఫుల్ చేస్తానండి. స్ట్రాంగ్గా మంచి షఫుల్ చేద్దాము, ఎందుకంటే మీకు కూడా డౌట్ ఉండదు కదా. సో మీ వ్యక్తి మనసులో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎక్స్ పార్ట్నర్ గురించి అయితే తీసేసాను. సో వాళ్ళు కాకుండా ఇంకేమైనా జరుగుతుందా మీ జీవితంలో? ఎందుకంటే ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ బ్రేకప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ న్యూ పర్సన్ వస్తాడా? ఏంటి ఉద్దేశం అసలు? ఎందుకంటే ఆప్షన్స్ ఉండాలి కదండి లైఫ్లో. ఒకటే దాన్ని నమ్ముకొని ఉండకూడదు, ఆప్షన్స్ ఉండాలి, తీసుకోవాలి, మనమే ఆప్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఎందుకండి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎందుకంటున్నానంటే, ఇక్కడ వద్దు వద్దు అనే వాళ్ళని పట్టుకొని ఎవరు పాకులాడాలండి? ఎందుకు అవసరమా చెప్పండి? వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అసలు అర్థం చేసుకోవట్లేదు, మీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. మరి మీరు ఎందుకు ఆప్షన్ తీసుకోవద్దు? వద్దు అని మీరు మాత్రం ఎందుకు అనుకోవద్దు చెప్పండి? అనుకోవద్దా? అనుకోవాలి కదా. మీ జీవితం మీ ఇష్టం, యూ హ్యావ్ ఎ రైట్. మీరు హ్యాపీగా ఉండడం కోసం మీరు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవరు ఆపరు. మీ జీవితం మీ ఇష్టం. రైట్, ఇక్కడ నేనైతే 3 కార్డ్స్ మీ పర్సన్ ఎక్స్ పార్ట్నర్ గురించి పెట్టాను. నెక్స్ట్ 3 కార్డ్స్ చూద్దాం. స్కిప్ చేయకండి. అబ్బాబాబాబాబా, చూసారు ఎలా పడిపోతున్నాయో. ఎనీవేస్ ఇవి పక్కన పెట్టి మళ్ళీ కూడా రీడింగ్లో తీస్తాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వీళ్ళ జీవితంలోకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా, లేకపోతే వీళ్ళ జీవితంలోకి కొత్త పర్సన్ వస్తున్నారా? సో ఈ 3 కార్డ్స్ అయితే పక్కన పెడుతున్నా, అయినా సరే నేను ఇక్కడ 3 కార్డ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఓకే, ఇది కూడా బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో నేను ఒకసారి ఇది చూద్దాము. ఫస్ట్ ఇది ఎక్స్ పర్సన్. నేను అదే చెప్పాను కదండి, ఈ వ్యక్తి నుంచి మీకు బ్రేకప్ ఉందని చెప్పాను కదా. ఇదిగోండి, నేను అందుకనే చెప్పా చూడండి, ఇది బ్రేకప్. ద టవర్ కార్డ్ అని అంటే నథింగ్ బట్ బ్రేకప్. అండ్ ఇందాక కూడా మీకు చెప్పా, దిస్ ఇస్ అ నెగిటివ్ కార్డ్. మీ రిలేషన్షిప్లో ఇది నెగిటివ్ కార్డ్. సో మీ ఎక్స్ పార్ట్నర్ లేదంటే ఇప్పుడు మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు దూరం అవుతుందండి. అండ్ ఇక్కడ ద టవర్ కార్డ్ అని అంటే కంప్లీట్గా ఈ పర్సన్తో బ్రేకప్ అయిపోతుంది. అండ్ డెత్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్. మీ లైఫ్ వేరే విధంగా చేంజ్ అవుతుంది. అంటే మీ ఎక్స్ పార్ట్నర్తో కంపల్సరీ ఇక్కడ బ్రేకప్ చాలా స్ట్రాంగ్గా సూచిస్తుంది. ఇది జనరల్ రీడింగ్ అండి, మీరు పర్సనల్గా ఒక్కొక్క పర్సన్కి సంబంధించింది కాదు, ఇది అందరికీ వర్తించదు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో ఇక్కడ 60 to 70% ఎనర్జీస్కి ఇక్కడ అక్యురేట్గా వస్తుంది. అది మీరు ఎవరికి వస్తుంది ఏం లేదనేది మీకు మెచ్యూరిటీ ఉందనుకోండి, అంటే మీ రిలేషన్షిప్ పైన మీకు ఒక అవగాహన ఉందనుకోండి, మీకు అర్థమైపోతుంది ఈ రిలేషన్షిప్లో అవును ఇదే జరుగుతుందని. లేదు అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 కార్డ్స్ తీద్దామండి. సో ఇక్కడ నెక్స్ట్ 3 కార్డ్స్ అని అంటే ఇక్కడ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి పర్సన్ వస్తున్నారా లేదా అనేది 3 కార్డ్స్ ఇక్కడ వచ్చినాయి కదా.
ఓహ్! ఇక్కడ గూడా ఇవే వచ్చినాయండి. సో, డెఫినెట్‌లీ ఇక్కడ ఏం సూచిస్తుందనంటే, ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఇందాక యూనివర్స్ నుంచి మనకు కార్డ్స్ పడ్డాయి. నేను చెప్పాను గదా మీకు. సో, చూడండి ఇక్కడ మీరేం చేస్తారంటే, ఈ వ్యక్తి మీ పాస్ట్ లైఫ్‌లో ఉన్న పర్సన్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, చూడండి ఇక్కడ మీరే యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్ కార్డ్స్ అండి. ఇదిగోండి. నేను 2 కార్డ్స్ నుంచి తీశాను గదా! సేమ్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, మీరు మీ పాస్ట్ లైఫ్ పర్సన్ మీ ఎక్స్ పార్ట్నర్ నుంచి మీరు దూరం అయిపోయిన తర్వాత, మీరొక స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు తీసుకునే డెసిషన్‌ని బట్టి మాత్రమే మీరు మీ జీవితంలో ఒక మంచి లైఫ్‌ని మీరు చూడబోతున్నారు. ఇండిపెండెంట్ పర్సన్ అంటే ఇక్కడ ఏంటి, కేరింగ్, నర్చరింగ్, మిమ్మల్ని మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. బట్ ఇక్కడ ఎక్స్ నుంచి మీకు మాక్సిమం ఐ థింక్ మూవ్ ఆన్ అనే కనిపిస్తుంది. అయితే మీరు ఎలాంటి జీవితాన్ని మీరు చూడబోతున్నారు అనే దానికి మేము ఇందాక మీకు కార్డ్స్ ఇచ్చాను కదా. సో అదనమాట. సో మీ పాస్ట్ లైఫ్ పర్సన్ అయితే 100% పాస్ట్ లైఫ్ నథింగ్ బట్ ఎక్స్ పార్ట్నర్ అండి. వాళ్ళని పాస్ట్ లైఫ్ అని అంటాం. సో పాస్ట్ లైఫ్ అని ఎందుకు అంటున్నానంటే, అది మీకు మీ వ్యక్తికి ఇన్ని రోజులు రిలేషన్షిప్ ఉంది అని అంటే మీది అదొక కర్మబంధం అండి. సో కర్మబంధం అని అంటే ఏంటంటే, మన పాస్ట్ లైఫ్లో ఇన్ కేస్ మనకు ఎప్పటివరకు అయితే బంధం ఉండాలో అంతవరకు ఈ జన్మలో అది రిపీట్ అయిపోతుంది. ఎక్కడికైతే మీ కర్మ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుందండి. సో దీన్ని మనం కర్మబంధం పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అంటాం. సో కాబట్టి ఇన్ కేస్ ఇది మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యి ఉంటే కనుక, మీ లైఫ్ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవడము, మళ్ళా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ జీవితంలోకి రావడము, లేదనంటే చూడండి ఇక్కడ వ్యక్తిపరంగానే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఒక మంచి లైఫ్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని ఇష్టపడి మీతో చాలా ప్రేమను పంచే పర్సనే మీ జీవితంలోకి తిరిగి వస్తారు. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్. సో 4 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ అన్‌మ్యారీడ్ వాళ్ళకి ఒక మంచి పర్సన్‌తో మ్యారేజ్ జరగడం జరుగుతుంది. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరేనండి, మళ్ళా మీ వ్యక్తితోని మీ జీవితంలోకి మళ్ళా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ అని చెప్తున్నాను కాబట్టి, ఇక్కడ మీకు 2 రకాలుగా ఆన్సర్ తీసుకోవచ్చు. లేదనంటే మీకు మ్యారేజ్ అయినా సరేనండి, ఇక్కడ మీ వ్యక్తి మీ పర్సన్‌తో డివోర్స్ అయిపోవడము, తర్వాత మళ్ళా మీ జీవితంలో ఒక కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలు రావడము, లేదనంటే ఒక మ్యారేజ్ బంధం అనేది మీరు మళ్ళీ ఏర్పరచుకోవడం. అది మేబీ మీరు అదర్ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండడమా, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి. కాకపోతే మీ లైఫ్ పాజిటివ్‌గానే ఉంటదండి. ఇక్కడ చూడండి ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. అంటే ఏంటి? మీరు మ్యారేజ్ చేసుకొని మీరు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ క్రియేట్ చేసుకుంటారు. మీకు కూడా అర్థమైపోతదండి. నేను చేసింది కరెక్టే. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తీసుకున్న నిర్ణయం నా మంచి కోసమే తీసుకున్నాను. సో, నా లైఫ్‌లో నేను తీసుకున్నది జడ్జ్ చేసుకోగలుగుతారు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని జడ్జ్ చేసుకోగలుగుతారు. మీ లైఫ్ చాలా హ్యాపీగా కూడా ముందుకి వెళ్తుంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా మీకు ముందుకెళ్తుంది. అన్ని రకాలుగా మీ పర్సన్‌తో ఒక హ్యాపీ లైఫ్ మీరు ఇద్దరు కలిసి ఒక మంచి జీవితాన్ని అయితే చూస్తారన్న నమ్మకం నాకు 100% కనిపిస్తుందండి. ఎందుకు ఏంటి మేడం అనంటే, ఇక నేను చెప్తున్నాను కదా! సో వాట్ ఎవర్ ద డెసిషన్ యూ ఆర్ టేకింగ్, ఇట్ డిపెండ్స్ ద సిచ్యువేషన్ అండ్ యువర్ లైఫ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ మీ జీవితంలోకి ఒక మంచి పర్సన్ రాబోతున్నారు. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరేనండి. ఇక్కడ ఇంకా 3 కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఈ 3 కార్డ్స్ నేను ఇందాక తీశాను కదా, ఇవేమో యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్స్. అండ్ ఇవి ఇందాక ఇక్కడ మనం షఫిల్ చేసినప్పుడు వచ్చిన కార్డ్స్. సో ఇక్కడ మీరు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే, మీరు మీ పర్సన్‌ని చాలా వరకు ట్రై చేసి ఇక్కడ మీరు బ్రేకప్ అయిపోతది కదా! అప్పుడు వేరే పర్సన్ కమ్యూనికేషన్‌లోకి రావడం. అంటే ఎవరో రిలేటివ్స్ ద్వారానో, పెళ్లి చూపులో లేపోతే ఏమంటారు పంచాయతీలు అంటాం గదా! సో, అలాంటివో ఏదో సంథింగ్ ఏదో ఒక జరిగి మీ జీవితంలోకి ఒక కొత్త పర్సన్ అయితే వస్తారు. ఇక్కడ ద ఎంపరర్ అని అంటే మీ పెద్దవాళ్ళ ద్వారా గూడా మీకు మీ రిలేషన్‌షిప్‌లో మేబీ బ్రేకప్ రావచ్చు. ఆ పెద్దవాళ్ళ వల్ల గూడా మళ్ళా మీ జీవితంలోకి ఒక మంచి లైఫ్ మీకు వస్తుంది. ఈ కార్డ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ద స్ట్రెంగ్త్ కార్డ్ అంటే మీరు చాలా కష్టపడి అంటే మీ మనసుని మార్చుకోవడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తారండి. అంటే మీ మనసుని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం అని అంటే ఏంటి? అంటే మీ మీ జీవితంలోకి ఒక కొత్త పర్సన్‌ని మీరు ఇన్వైట్ చేయడానికి మీరు అన్నీ గూడా మర్చిపోయి, మీ వ్యక్తికి సంబంధించిన పాస్ట్ లైఫ్ గురించి అన్నీ మర్చిపోయి స్ట్రాంగ్‌గా తయారవ్వడం ఒకటి, మిమ్మల్ని మీరు మార్చుకోవడం అండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేసి, మీ జీవితంలోకి ఒక పర్సన్ వచ్చేలాగా గూడా మీరు నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, మాక్సిమం ఇక్కడ ఛాన్సెస్ అనేది మీ ఎగ్జిస్టింగ్ పర్సన్, మీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం కష్టం లాగానే కనిపిస్తుంది.
ఇది ఓన్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఒకవేళ మీకు ఇది ఎక్స్ పార్ట్నర్తో మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీది కాదు రీడింగ్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా రీడింగ్ రావాలి మీ లైఫ్కి సంబంధించి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఆన్సర్ యూనివర్స్ నుంచి వస్తుంది. అండ్ ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఏంజిల్ ఆన్సర్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు మనకి రీడింగ్ ఇలా వచ్చింది కదా, బ్రేకప్ మీ పర్సన్తో అని చెప్పేసి. సో మీరు ఒక క్వశ్చన్ అడగండి యూనివర్స్ని. ఆ క్వశ్చన్కి యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. బాధపడద్దండి, ఏదైనా కూడా మన మంచికి అనుకోవాలి. ఎందుకంటే ఏది కూడా మనకి ఎవరైనా పర్సన్ ఎవరు మన లైఫ్లోకి వచ్చినా చెప్పిరారు. అలాగే మనము ఎంత కావాలి అని ఎంత ఉండాలి అని పాకులన్నా కూడా అవి జరగవండి. ఏదైతే మన రాతలో రాసి పెట్టి ఉంటుందో అది మాత్రమే జరుగుతుంది. మనం ఆ వాటికి అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ అదే కావాలని కూర్చోవద్దు. మన జీవితంలోకి ఏది వచ్చినా ఇన్వైట్ చేసుకోగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ఇవంతటి కూడా మనం ఒక స్ట్రాంగ్ మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి స్ట్రెంగ్త్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనం మార్చుకోవాలండి, తప్పదు. వర్కౌట్ కాని దాని గురించి మనము నమ్మకం పెట్టుకొని వస్తుంది ఏం కాదు మా పర్సన్ మారుతాడు, అక్కడ వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మా పర్సన్ రావట్లేదు, లేదు మా పర్సన్కి నేనంటే చాలా ఇష్టం, చూడు నేను అప్పుడు అట్లా ఉన్నప్పుడు అట్లా ఉన్నారు, ఇట్లున్నప్పుడు ఇట్లున్నారు, అలాంటిది ఏం లేదు, మళ్ళీ తిరిగి వస్తారు అన్న నమ్మకాలు పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఫైనల్లీ నేను ఒకసారి షఫిల్ చేస్తున్నానండి. మీరు మీ మనసులో మీరు ఏదైతే క్వశ్చన్ ఉందో అడగండి యూనివర్స్ని. యూనివర్స్ మీకు ఆన్సర్ చెప్తారు. ఓకేనా? నేను ఆల్రెడీ షఫిల్ చేసేసాను. మీ మనసులో మీరు ఏం కోరుకుంటున్నారో దానికి ఆన్సర్. కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ. సో మీ మనసులో ఏదైతే కోరుకుందో దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే ఇప్పుడు బ్రేకప్ ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకోండి, అంటే మీ మనసుకి శాంతిని కలిగించేలాంటి రెజల్యూషనే తీసుకోండి. అండ్ బిగ్ హ్యాపీ చేంజ్ అంట. చూసారు కదా, బ్రేకప్ అయిపోయిందని కదా అని చెప్పేసి బాధపడద్దు. ఒక మంచి హ్యాపీ చేంజ్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ ట్రస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన రీడింగ్ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు ఏది కూడా ఇలాగే జరగాలని మీరు మాత్రం అనుకోవద్దు. మనకి జీవితంలో ఏదైతే జరగబోతుందో అదే జరుగుతుంది. కమ్యూనికేట్ క్లియర్లీ. ఏదో ఒకటి డెసిషన్ తీసుకోండి, ఆలోచించండి, ఆ వ్యక్తితో మీరు మాట్లాడేసేయండి. మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసేసుకోండి. ఇంకొద్దు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఇట్లాగా స్టక్ ఎనర్జీలో ఉంటారు అని మా యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ పీస్ఫుల్ రెజల్యూషన్ అయితే తీసుకోండి. ఏదైతే మీకు మీ జీవితానికి హ్యాపీనెస్, మనశ్శాంతిని, పీస్ఫుల్నెస్ని కనిపిస్తుందో అలాంటి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. రెజల్యూషన్ అంటే అదేనండి, చేంజ్. బిగ్ హ్యాపీ చేంజ్ అయితే వస్తుంది చక్కగా. అంటే మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, నాకు ఇలా జరగాలని మీరు నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా ఒక హ్యాపీ చేంజ్ అనేది మీ అంత మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. ట్రస్ట్. సో ట్రస్ట్ అనేది ఉంచండి యూనివర్స్ని. దేవుడి మీద ట్రస్ట్ పెట్టుకోండి, లేకపోతే మీరు నమ్మే ఏదైతే గాడ్ ఉన్నారో వాళ్ళపైన నమ్మకం పెట్టుకోండి, యూనివర్స్ పైన నమ్మకం పెట్టుకోండి, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మనసులో ఏదైతే ఉందో అది జరుగుతుందన్న నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఓకేనా? సో ఇదండి రీడింగ్. సో మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేకప్ అనేది ఇది 100% అందరికీ అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్ కాబట్టి మీరు మనసులో ఉన్న మీ వ్యక్తే తిరిగి రావాలి అని అంటే వస్తారు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. ఏదైనా సరేనండి భగవంతుడి మీద వదిలేసేయండి. ఏది ఎవరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్. బాయ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.